ట్రై చేసినా మా వారు చేసింటే వస్తలేదబ్బా చికెన్ కర్రీ. నాకు మొన్న మా అమ్మ దగ్గర పోతా చికెన్ కర్రీ చేసుకుని పోయాడు. నేను ఒక 5 సెకండ్లు చూపించాను దాన్ని. చాలా మంది అయితే ఫిదా అయిపోయారు. యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో. నిన్న నైట్ కూడా నాకు ఇన్స్టాలో కామెంట్ వచ్చింది, సార్ చేసిన చికెన్ కర్రీ రెసిపీ పెట్టండి అని. 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు చికెన్ కర్రీ ఉండుంటాను, ఎన్నిసార్లు వీడియోలు అప్లోడ్ పెట్టుంటాను. ఒక్కరు కూడా మీ కర్రీ బాగుందని ఒక్కరు కూడా నాకు కాంప్లిమెంట్ ఇచ్చింది లేదు. మా వారు చికెన్ కర్రీ చేసి పెట్టాను లేదు, ఎంతమంది ఫిదా అయిపోయారు, ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు మా వారికి. చికెన్ కర్రీని మా వారే చేశారని అబద్ధం చెప్దాం అనుకున్నాను. అసలు ఆ కలరే రాలేదు. ఖచ్చితంగా పోల్చుకుంటారు. అందుకని ఈసారి మా వారి కాళ్ళు చేతులు 2 కట్టేసి మీరు కర్రీ చేపిస్తాను. తూచు అవును, చేతులు కట్టేస్తే ఎట్లా చేస్తాడు, కాళ్ళ వరకే కట్టేస్తాను పొయ్యి కాడ, అప్పుడు చేతితోటి వంట చేస్తాడు. ఈసారి కంపల్సరీగా మీకు మిస్ అవ్వరు. మా వారు చికెన్ కర్రీ ఖచ్చితంగా చేపిస్తాను. ఈసారికి అడ్జస్ట్ అయితే అయిపోండి అబ్బా. మీరు లేదు నూనె అట్లా ఉందని అడగద్దు. ఆ నూనెలో ముందు రోజు అప్పడాలు అయితే వేయించాను. ఇక ఉంటే అందరికి బై.